కంప్యూటర్లు తయారు చేసుట్లా గా దేశమే ముందు అగ్వకు సరుకు సౌదాలు అమ్ముట్లా గాళ్ళ తర్వాతనే బ్రిడ్జిలు కట్లుట్లా గా దేశాన్ని మించినోళ్ళు లేరబ్బా. కరెంటు బండ్లు తయారు చేసుడు వాళ్ళ కాళ్ళే సాటి, బుల్లెట్ రైళ్లు తిప్పుట్లా వాళ్ళతోని పోటీ పడలేం. రోబో టెక్నాలజీలా వాళ్ళని అందుకునుడు కష్టమే. వాళ్ళు అండ్లతోపు వీళ్ళు ఇండ్లతోపు అని గొప్పగా చెప్పుకుంటాం. మరి మన సంగతి ఏంది అంటారా? చూడురు మరి. అరే ఎవలన్నా భారతదేశం వెనకబడ్డదన్నది చల్ అంతా జూటామాట. దునియాలనే దూసుకపోతున్నాం ఎండ్లనుకుంటూరు జనాభాలా. ఇప్పటికే 145 కోట్ల మందితోటి బగ్గ పబ్లిక్ ఉన్న దేశం అని రికార్డు కొట్టేసినాం కదా. ఇంకో 36 ఏండ్లకు ఇంకో 25 కోట్ల మంది పెరిగి 170 కోట్ల అయితమట. దునియా మంచి చెడ్డలు అరుచుకునే ఐక్యరాజ్య సమితి చెప్పింది అందాజగా లెక్కగట్టి. ఏడాది కిందటనే చైనాను వెనక గుంజేసి ముంగట్టుకొచ్చినాం. ఇక మనతోటి పోటీ పడే దేశమే లేదబ్బా భూమి మీద. ఇప్పుడున్నోళ్ళకే తిండికి తిప్పలైతుంది, ఉంటానికి ఇండ్లు తిరగటానికి రోడ్లు సరిపోతలేవు. ఇంకింత పెరిగితే ఇంకెన్ని తిప్పలో పో. ఈ లెక్కన ఇంకో 50 ఏండ్ల వరకు అలకగా 200 కోట్ల జనాభా అయితుండొచ్చు అనేరుల్లో. కానీ 150 కోట్లకు తగ్గుతుందట. మునుపు 3-4 కనేటోళ్ళు ఇప్పుడు 2 రేపు ఒక్కలే సాలు అనుకుంటారో ఏమో మరి. జాబు లేదని ఆల్చం లగ్గాలు చేసుకునుడు, అడ్డమైన తిండి తినుడు, లేనిపోని రోగాలు వచ్చుడుతోటి పిల్లల్ని గనుడు తగ్గుతుందట దేశంలా. అయినా కూడా చైనా కంటే ముందే ఉంటామట. అంటే కొలువులు, ఆమ్దాని, తిండి తిప్పలు, కష్టాలు నష్టాలు ఎట్లున్నా దునియా మొత్తంలో బగ్గ బలగమున్నది మా భారతదేశమే అని గొప్పగా మురిసిపోవాలన్నట్టు.